దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక విజ్ఞప్తి చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న నుమాయిష్ ఎగ్జిబిషన్ ను నగర శివారులో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. నగరం మధ్యలో ఈ ఎగ్జిబిషన్ పెట్టడంతో ప్రతిరోజు వేలాది సంఖ్యలో ప్రజలు వస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి గంటల తరబడి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వందలాది వాహనాలు పార్కింగ్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, మరోవైపు పార్కింగ్ పేరుతో దోచుకుంటున్నారు. ఎగ్జిబిషన్ వచ్చే వారి కోసం నిర్వాహకులే ఉచితంగా పార్కింగ్ సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అది నా నియోజకవర్గంలోనే ఉంది ఎగ్జిబిషన్. ఎన్నో సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. కానీ ఒకప్పుడు ఎగ్జిబిషన్ ప్రారంభమయ్యే సమయంలో చాలా తక్కువ జనాభా ఉండేది. కానీ ఇవాళ జనాభా పెరిగింది. దాదాపు 45 డేస్ సరౌండింగ్ జనాలు కానీ మోజంజాయ్ మార్కెట్ నుంచి ఏక్ మినార్ మస్జిద్ వరకు, ఏక్ మినార్ మస్జిద్ నుంచి అసెంబ్లీ వరకు ఎన్నో గంటలు రోడ్డు మొత్తం జామ్ ఉంటుంది. సరౌండింగ్ మొత్తం న్యూసెన్స్ జరుగుతుంది. నేను గతంలో కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఉండే, అప్పుడు కేసీఆర్ గారు, వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన, ఈ ఎగ్జిబిషన్కి సిటీ నుంచి బయట ట్రాన్స్ఫర్ చేయండి. దాదాపు ఒక 100 ఎకరాల భూమిలో ఎగ్జిబిషన్ పెడితే మంచి ఒక సిస్టమేటిక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇంకా గ్రాండ్గా ఎగ్జిబిషన్ కార్యక్రమం కూడా అక్కడ పెట్టుకోవచ్చు అని నేను అసెంబ్లీలో కూడా అప్పుడు రేజ్ చేసిన. కానీ వినలే. ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్ నుంచి కొంతమంది మినిస్టర్లకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే లోపల చాలా వరకు తప్పులు జరుగుతాయి. చాలా వరకు ఈ షాపు అలాట్మెంట్లో కూడా ఈ వేరే వేరే విధంగా స్కామ్ కూడా జరుగుతుంది. దానివల్ల ఎక్కువ ప్రాఫిట్ ఉంది కదా. ఏ గవర్నమెంట్ ఉంటే ఏ మినిస్టర్